చేతి వేళ్లలో ఎవరెక్కువ? ఓసారి చేతికున్న 5 వేళ్లలో ఒకదానికొకటి పోటీ వచ్చిందట. మనలో ఎవరెక్కువ అని. బొటనవేలు అందిట, మీ నలుగురు మోయలేని బరువును నేను అవలీలగా ఎత్తేస్తా. నేను లేకుంటే మీకు ఏ పని కుదరదు అని అంది. అప్పుడు చూపుడు వేలు, ఎవరినైనా బెదిరించి తోవకి తీసుకురావాలంటే మీ నలుగురికి అది అయ్యే పని కాదు అంది. మధ్యవేలు నవ్వుతూ, మీ అందరూ లేనంత ఉన్నతంగా ఉంటాను, అందరికంటే నాకే గౌరవం ఎక్కువ అని అందిట. 4వ వేలు వాదిస్తూ, ఎవరెంత పొడుగున్నా లావుగా ఉన్నా బంగారం నాకే తొడుగుతారు ఉంగరం రూపంలో, అందుకు ధనవంతున్నైన నేనే గొప్ప అని అందిట. 5వ వేలు తన వాదనని ఏమాత్రమూ వినిపించకుండా చిరునవ్వుతో అలా ఉండిపోయిందట. అప్పుడు మిగిలిన 4 వేళ్ళు నవ్వుకుంటూ పాపం అని జాలిపడ్డాయట. మిగిలిన 4 వేళ్ళు బ్రహ్మగారి వద్దకి న్యాయం కోసం వెళ్తూ ఉంటే చిటికెన వేలు కూడా వాళ్ళతో వెళ్ళిందట. అందరి వాదనలు విన్న బ్రహ్మ చిటికెన వేలుని, నువ్వు మరి ఏమి మాట్లాడవేమిటి అన్నట్ట. అప్పుడు చిటికెన వేలు బ్రహ్మకి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఏ దేవుడి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా ముందుగా నమస్కరిస్తుంటే దర్శనం లభించేది నాకే కదా అందిట. ఇంతకు మించి గొప్ప అదృష్టం నాకు మరేం కావాలి అని వినయంగా అందిట. ఇది మనం గమనించాల్సింది. శుభం.